మీకు తెలుసా, మీరు ఇప్పుడు చదువుతున్నారు, పని చేస్తున్నారు, ఫీల్ అవుతున్నారు, అన్నీ మీ బ్రెయిన్ లో కేవలం 86 బిలియన్ న్యూరాన్స్ చేస్తున్నాయి. కానీ ఇంత పవర్ఫుల్ బ్రెయిన్ ఉన్నా దాన్ని మనం ప్రాపర్ గా యూజ్ చేయడం లేదు. ఎందుకు, ఎలా చేంజ్ చేయాలి? ఈ వీడియోలో కంప్లీట్ ఆన్సర్ ఉంది. నమస్కారం, నేను సాయి భరత్. ఈ ఛానల్లో మనం తెలుగులో సైకాలజీ, మైండ్ సెట్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్ గురించి అయితే మాట్లాడతాం, సైన్స్ తో, రియల్ ఎగ్జాంపుల్స్ తో. సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోలో చివరికి సబ్స్క్రైబ్ చేయండి. ఐ ప్రామిస్ యూ వర్త్ ఇట్ అవుతుంది. మనం స్కూల్లో చదివాం, బ్రెయిన్ పుట్టినప్పటి నుండి ఫిక్స్డ్ అని. రాంగ్. మోడర్న్ న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే మన బ్రెయిన్ లైఫ్ బర్త్ నుండి చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మన బ్రెయిన్ ని ఒక జంగల్ అనుకుందాం. మనం ఒక థాట్ ని రిపీట్ చేసిన ప్రతిసారి ఒక దారి అనేది క్రియేట్ అవుతుంది. మీరు అదే థాట్ ని ఎక్కువసార్లు రిపీట్ చేసినప్పుడు ఏదైతే చిన్న దారి ఉందో ఆ చిన్న దారి ఒక పెద్ద హైవే లాగా మారిపోతుంది. ఆ హైవే అంటేనే హ్యాబిట్. లండన్ క్యాబ్ డ్రైవర్స్ మీద ఒక ఫేమస్ స్టడీ జరిగింది. వాళ్ళు లక్షల సందుదారులను మెమొరైజ్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న హిప్పో క్యాంపస్ అంటే మెమొరీ సెంటర్ లిటరల్లీ పెద్దదైంది. సైన్స్ ప్రూవ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎఫర్ట్ వల్ల బ్రెయిన్ ఫిజికల్లీ మారుతుంది. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వస్తుంది కదా, మన బ్రెయిన్ ని మనకు నచ్చిన డైరెక్షన్ లో ఎలా రీవైర్ చేసుకోవాలని. నేను మీకు 3 సైన్స్ బ్యాక్డ్ హ్యాబిట్స్ చెప్తాను. మొదటిది చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు. హ్యాబిట్ నెంబర్ 1, రోజు 10 నిమిషాల వరకు ఒక కొత్త స్కిల్ మీద టైం స్పెండ్ చేయండి. అంటే రోజు 10 నిమిషాలు ఒక స్కిల్ నేర్చుకోండి. అది ఏదైనా సరే, గిటార్ కానీ లేకపోతే కోడింగ్ కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ కానీ, ఇలా మీకు నచ్చిన ఒక కొత్త స్కిల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ స్కిల్ నేర్చుకోండి. బ్రెయిన్ కి నోవాలిటీ కావాలి. న్యూరాన్స్ బిట్వీన్ డిఫరెంట్ ఏరియాస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఈ కనెక్షన్స్ వల్ల మీకు ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది. హ్యాబిట్ నెంబర్ 2, విజువలైజేషన్. రోజు 5 నిమిషాల పాటు అచీవ్ చేయాలనుకున్న గోల్ ని ఇమాజిన్ చేసుకోండి. ఐస్ క్లోజ్ చేసి మీరు ఆ గోల్ ని అచీవ్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారో ఆ ఫీల్ ని మీరు ఫీల్ అవ్వండి. బ్రెయిన్ కి రియల్ ఏంటి, ఇమాజినేషన్ ఏంటి అనేది బ్రెయిన్ కి తెలియదు. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ బ్రెయిన్ కి తెలియదు. సేమ్ న్యూరల్ పాత్వేస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఈ విజువలైజేషన్ ట్రిక్ ని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం కోసం అయితే నేను యూజ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా నేను అనుకున్న విధంగా ఛానల్ స్టార్ట్ చేయాలి. సో ఇలా నేను వీడియోస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్ చేస్తూ ఉంటాను. సో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అనేది నేను అప్పుడు ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేశాను. అదే కనెక్షన్స్ తోటి ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఇట్ డెఫినెట్లీ వర్క్స్. హ్యాబిట్ నెంబర్ 3, దీన్ని చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. క్వాలిటీ స్లీప్. 7 నుండి 8 అవర్స్ నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ లో గ్లింఫాటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది బేసికల్లీ మన బ్రెయిన్ ని క్లీన్ చేస్తుంది, టాక్సిక్ వేస్ట్ రిమూవ్ చేస్తుంది. నిద్ర లేకుండా మనం ఏం నేర్చుకున్నా సరే అది బ్రెయిన్ లో అసలు స్టోర్ కాదు. నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ లైక్ రీసెంట్ టైమ్స్ నుంచి కూడా నా స్లీప్ అనేది చాలా ఇర్రెగ్యులర్ గా ఉండేది. దానివల్ల నాకు ఏంటంటే నేను రెగ్యులర్ గా ఉండదు, నేను చేసే వర్క్స్ వల్ల నేను హార్డ్ వర్క్ చేస్తున్నా కదా, అందుకే స్లీప్ తక్కువ వస్తుంది, తక్కువగా పడుకుంటున్నా కదా అనుకునేవాడిని. కానీ దానివల్ల నా పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది. సో ఎగ్జామ్స్ లో కానీ లేకపోతే ఇంకా వేరే వర్క్స్ లో కానీ నా పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గింది. లైక్ ఒకరోజు స్లీప్ సైన్స్ చదివాను, తర్వాత నుండి నేను 8 అవర్స్ ప్రాపర్ గా నేను పడుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు చాలా చేంజెస్ అయితే కనిపించినాయి. ఫోకస్, మెమొరీ, మూడ్ డ్రాస్టికల్లీ ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు ఈ 3 హ్యాబిట్స్ ని ఒక డైలీ రొటీన్ గా కంబైన్ చేద్దాం. మార్నింగ్ లేవగానే 5 మినిట్స్ వరకు విజువలైజేషన్ చేయండి. మీ గోల్ ని ఫీల్ అవ్వండి. తర్వాత 10 మినిట్స్ న్యూ స్కిల్ నేర్చుకోండి. ఒక యూట్యూబ్ ట్యూటోరియల్ కానీ లేకపోతే ఒక బుక్ చదవడం కానీ ఇంకా ఏదైనా. రాత్రి 10:30కి ఫోన్ పక్కకు పెట్టండి, లైట్స్ డిమ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు జర్నలింగ్ చేయండి. ఈ రోజు నేనేం నేర్చుకున్నాను అనే వాటి గురించి రాసుకోండి. 7కి పడుకోండి. 7 అవర్స్ మీరు పడుకున్నాక మీ బ్రెయిన్ అనేది క్లీన్ అవుతుంది, నాలెడ్జ్ కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక వార్నింగ్ చెప్పాలి. బ్రెయిన్ ని గ్రో చేసే 3 హ్యాబిట్స్ నేర్చుకున్నాం, కానీ బ్రెయిన్ ని డిస్ట్రాయ్ చేసే 3 థింగ్స్ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్, క్రోనిక్ స్ట్రెస్. కార్టిసాల్ హార్మోన్స్ బ్రెయిన్ సెల్స్ ని లిటరల్లీ కిల్ చేస్తుంది. హిప్పో క్యాంపస్ ష్రింక్ అవుతుంది, అంటే మన మెమొరీ సెంటర్. కాన్స్టాంట్ సోషల్ మీడియా స్క్రోలింగ్ బ్రెయిన్ డోపమిన్ ని హైజాక్ చేస్తుంది, ఫోకస్ ఎబిలిటీ తగ్గుతుంది. థర్డ్ వన్, మల్టీ టాస్కింగ్. ఒకటేసారి 2-3 పనులు చేయడం. ఒకటేసారి 2-3 పనులు చేస్తే బ్రెయిన్ యాక్చువల్లీ ఆల్టర్నేట్స్ ర్యాపిడ్లీ బిట్వీన్ దెమ్. దానివల్ల క్వాలిటీ తగ్గుతుంది, ఎర్రర్స్ పెరుగుతాయి. ఒక్క నిమిషం, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తుంది
మీకు తెలుగులో సైకాలజీ, బ్రెయిన్ సైన్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను వీక్ లో 2 to 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్రతిదీ మీ లైఫ్ కి డైరెక్ట్లీ యూస్ఫుల్ గా ఉంటుంది. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మిస్ అవ్వకుండా. సో క్విక్ సమరీ చేద్దాం. బ్రెయిన్ ప్లాస్టిక్ అంటే చేంజబుల్. 3 హ్యాబిట్స్. రోజు ఒక న్యూ స్కిల్ నేర్చుకోవడం, విజువలైజేషన్, క్వాలిటీ స్లీప్. 3 థింగ్స్ అవాయిడ్ చేయండి. క్రోనిక్ స్ట్రెస్, ఎండ్లెస్ స్క్రోలింగ్, మల్టీ టాస్కింగ్. ఈ రోజు నుంచి ఈ 7 days ఈ 3 హ్యాబిట్స్ అయితే ఫాలో చేయండి. 7 days తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇన్ పర్సనల్ గా నేనైతే చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను.